మీరు నానమ్మ పెట్టు కదా, నాయనమ్మ పెట్టు. సో నాయనమ్మ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నాయనమ్మ గారు అదే ఆడపిల్లలు లేరు కాబట్టి నన్ను తీసుకెళ్లారు. కాకపోతే నాయనమ్మకి కనీసం జడలు వేయటం కూడా సరిగ్గా వచ్చేది కాదు, ఎందుకంటే ఆడపిల్లలు లేరు కదా వారికి. సో తనేమో ఎప్పుడు ముడి చుట్టుకునేవారు కాబట్టి అసలు జడ ఏం తెలిసేది కాదు. సో ఎప్పుడు కూడా నేను పక్కన మాకు బంధువులు ఉండేవారు, అర్జున్ రావు గారని. సో వారింటికి వెళ్ళి వారి కోడల చేత నేను వేయించుకుంటూ ఉండేదాన్ని. నాకు హరన్నయ్యకి గొడవ వస్తే, ఏమన్నా మేము చిన్నపిల్లంగా పోట్లాడుకుంటే మా తాతగారు మా నాయనమ్మ కొట్లాడుకునేవారు. మా చిన్నమ్మ మీద మీ హరి ఇట్లా అన్నారంటే మా హరిని నీ చిన్నమ్మ ఇట్లా అందే అని చెప్పి వాళ్ళిద్దరు తగులు పడేవారు అనమాట. సో అమ్మ చెన్నైలో ఉన్న అమ్మని మరిపించేటువంటి ప్రేమ ఖచ్చితంగా నాయనమ్మ నాకు ఇచ్చారని చెప్పి నేను అనుకుంటున్నాను. నాయనమ్మ చేసిన వంటల్లో మీకు బాగా నచ్చేది ఏంటి? అంటే చిన్నతనం కదమ్మా, యాక్చువల్లీ గుర్తులేదు కానీ రుచికరంగానే ఉండేది వారు చేసిందంతా కూడా అనమాట. సో మీరు చెన్నైతో కంపేర్ చేస్తే నిమ్మకూరు బాల్యం మీకు బాగుంది అనిపించిందా, చెన్నై బాల్యం బాగుంది అనిపించిందా? 2 డిఫరెంట్ స్టేజెస్ మనం కంపేర్ చేయలేమమ్మా. యాక్చువల్లీ చిన్నప్పుడు నేను చాలా చిన్నపిల్లని కాబట్టి ఆ గారాబం, ప్రేమ, అంతా కూడా నాయనమ్మ తాతగారు చూపించేవారు. కానీ వన్స్ మనం ఆ స్కూల్కి వచ్చిన తర్వాత ఆ ఫ్రెండ్స్కి మనం బాగా క్లోజ్ అవుతాం. సో ఆ ఫ్రెండ్స్తో మనం మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి చిలిపి చేష్టలు కావచ్చు, లేకపోతే కొన్ని సందర్భాల్లో నేను గొప్ప అని చెప్పి చెప్పుకోవటానికి చేసేటువంటి ప్రయత్నం కావచ్చు, ఆ చెట్లు ఎక్కడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఫ్రెండ్స్తో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎఫినిటీ ఉంటుంది కాబట్టి అది ఇది మనం కంపేర్ చేయగలం అని చెప్పి నేనైతే భావించట్లేదు.